వాట్ ఆర్ సమ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా ఏ సెక్యులర్ స్టేట్? ఓకే, ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగ నిబంధనలు. సెక్యులర్ స్టేట్ అంటే ఎవరి మతాన్ని అధికారిక మతంగా పరిగణించదు. ప్రొఫెస్ అంటే విశ్వాసము. ప్రాక్టీస్ అంటే సాధన. ప్రొపోగేట్ అంటే స్ప్రెడ్ అవుట్, గ్రేటర్ నెంబర్ ఏరియా, ఎక్కువగా విస్తరించడం. రిలీజియన్ అంటే మతము. ప్రొహిబిషన్ డిస్క్రిమినేషన్ అంటే నిషేధం, వివక్ష, నిషేధించి పక్షపాతం, వివక్ష అంటే పక్షపాతం. గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ అంటే మతం యొక్క ఆధారాలు. దీస్ ప్రొవిజన్స్ ఎన్ష్యూర్ క్వాలిటీ, ఈ నిబంధనలు సమానత్యాన్ని నిర్ధారిస్తాయి. రిలీజియస్ కమ్యూనిటీస్ అంటే మత సంఘాలు. ఎస్టాబ్లిషింగ్ అంటే ఏర్పాటు, సెటప్ అంటారు. డామినేషన్ అంటే ఆధిపత్యం. రిలీజియస్ అంటే మతపరమైన. నెక్స్ట్